ఘనమైన వారు ఘనమైన ఆలోచనలే చేస్తారన్న విషయం మరోసారి రుజువైంది. పార్లమెంటులో తమ నిరసనలు వ్యక్తం చేయడానికి సాధారణంగా ప్లకార్డులు ప్రదర్శిస్తారు. అయితే అలా చేయడం అక్కడ నిషేధం. అయినా పలుమార్లు అలా ప్రదర్శించడం వివాదాస్పదంగా మారుతుంటుంది. అయితే కొత్తగా వాయనాడ్ నుంచి ఎన్నికైన ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఓ కొత్త తరహా నిరసన విధానాన్ని కనిపెట్టారు. అది ప్రస్తుతం వివాదం దిశగా కదులుతోంది. మొన్న పార్లమెంటుకు వచ్చిన సందర్భంలో వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తన సాధారణ హ్యాండ్ బ్యాగ్ కన్నా పెద్దగా ఉండే బ్యాగ్ పై పాలస్తీనా అన్న పదం కనిపించేలా భుజానికి తగిలించుకొని హాజరయ్యారు. అలా భుజానికి అంత పెద్ద హ్యాండ్ బ్యాగ్ తగిలించుకోవడంలో ఆమె ఉద్దేశం ఏంటో హ్యాండ్ బ్యాగ్ పై అక్షరాలతో తేలిపోయింది. ఆ తర్వాతి రోజు మహిళా ఎంపీలంతా దీనినే మరో స్థాయికి చేర్చారు. అదేంటో ఒకసారి చూద్దాం. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దాడులను నిరసించడం ప్రియాంక ఉద్దేశం. వారికి మద్దతు ప్రకటించడం అంటే మన దేశంలోని ముస్లింలకు సంఘీభావం ప్రకటించడం లక్ష్యంగా ఆమె ఈ చర్యకు పాల్పడ్డారు. కానీ ఆ తరువాతి రోజు అది కాస్త మరో వివాదానికి దారితీసేలా చేసింది. తరువాతి రోజు పార్లమెంట్లో ప్రవేశించినప్పుడు ఆమె భుజానికి మరో కొత్త స్లోగన్తో మరో కొత్త బ్యాగ్ కనిపించింది. ఈసారి దానిపై బంగ్లాదేశ్ మైనారిటీలకు సంబంధించిన స్లోగన్ ఉంది. బంగ్లాదేశ్ హిందువులు క్రిస్టియన్లకు మద్దతుగా ఆ స్లోగన్ ఉంది. స్టాండ్ విత్ బంగ్లాదేశ్ హిందూస్ అండ్ క్రిస్టియన్స్ అని కోట్ చేసిన అక్షరాల స్లోగన్ కనిపించింది. ఇది అధికార పార్టీకి తీవ్ర అభ్యంతరకరంగా మారింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా దిగిపోయిన అనంతరం బంగ్లాదేశ్లో జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో బాధితులుగా మారిన మైనారిటీలకు సంఘీభావం తెలిపినట్టుగా ఉంది. ప్రియాంక గాంధీ లేవనెత్తిన ఈ కొత్త తరహా బ్యాగ్ మూవ్ ఆందోళన ఇతర విపక్ష ఎంపీలకు కూడా స్ఫూర్తినిచ్చింది. వారు కూడా అలాంటివే బ్యాగులతో తమ నిరసనలను నిశ్శబ్దంగా తెలియజేశారు. పార్లమెంట్లో సోమవారం జీరో హవర్ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ బంగ్లాదేశ్లో జరుగుతున్న అరాచకంపై భారత ప్రభుత్వం స్పందించాలని పిలుపునిచ్చారు. దౌత్యపరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. హిందువులు క్రిస్టియన్ల రక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో ఇప్పటి వరకు జరుగుతున్న పలు ఘటనల్లో అక్కడి విద్యార్థులు పరిగట్టుకుని హిందువులపై చేసిన దాడులలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. చాలా మంది హిందువులు చనిపోయారు. హిందువుల దేవాలయాలు ధ్వంసమయ్యాయి. హిందూ దేవుళ్లను అనుమానించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఈ రకంగా హ్యాండ్ బ్యాగ్ ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారని చెప్పవచ్చు. అయితే మొదటి రోజు పాలస్తీనా స్లోగన్తో వచ్చిన ప్రియాంక గాంధీని అధికార బీజేపీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే తన పర్సనల్ యాక్సెసరీస్లో భాగమైన పాలస్తీనా బ్యాగు పట్ల బీజేపీ చేస్తున్న విమర్శలను ఆమె ఖండించారు. తాను ధరించే దుస్తులను నిర్ణయించడానికి మీరెవరు అని ప్రశ్నించారు. మహిళలు ఏం ధరించాలో మీరెలా నిర్ణయిస్తారని అడిగారు. నా ఇష్టం వచ్చిన దుస్తులు ధరిస్తాను. నా అభిప్రాయాలను తెలుసుకోవడానికి ట్విట్టర్ చూడండి. నా అన్ని స్పందనలు అందులో ఉన్నాయని ప్రియాంక అన్నారు. అయితే ఈ సంఘటన జరగడానికి ముందు రోజు పాలస్తీనా ఎంబసీ ప్రతినిధి అబెద్ ఎల్రాజెక్ అబు జేజర్ ప్రియాంక గాంధీ ఇంటికి వెళ్లారు. అందుకే విదేశానికి సంబంధించిన అంశాన్ని ఆమె భుజానికి ఎత్తుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. మాట్లాడుకోవడానికి, చర్చించడానికి దేశంలోనే పలు సమస్యలు ఉన్నాయని, వాటిని వదిలేసి విదేశాలకు సంబంధించిన సమస్యలు అవసరమా అని ప్రశ్నించారు. ఆమె అలా స్లోగన్ బ్యాగ్ ధరించడం ఆమె ప్రకటనగా భావించాలా? బంగ్లాదేశ్ హిందువులపై హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. ఇది భారత పార్లమెంటు. ఇక్కడ దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలిచి వచ్చిన ఎంపీలున్నారు. వారు 140 కోట్ల భారతీయులు అనునిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను ఈ ఎంపీలు చర్చకు తీసుకొస్తారు. ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ద్వారా ఆ సమస్య పరిష్కారం ఆశిస్తారు. వారి ఆశలను అడియాసలు చేస్తూ తమ స్వార్థం కోసం తమది కాని సమస్యలను తలకెత్తుకోవడం ఎంతవరకు సమంజసమని అధికార పార్టీ ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. గతంలో అసదుద్దీన్ ఓవైసీ కూడా జై పాలస్తీనా అన్న స్లోగన్తో ఏం సాధించారో ఇప్పుడు ప్రియాంక గాంధీ పాలస్తీనా బ్యాగుతో పార్లమెంటుకు రావడం వల్ల అదే సాధిస్తారని ఎద్దేవా చేశారు. అయితే వీరికి సమాధానంగా ప్రియాంక స్పందించారు. ముందు బంగ్లాదేశ్ హిందువులకు జరిగిన నష్టం గురించి చర్చించండి, వారిని కాపాడేందుకు ప్రయత్నించండి అని హితవు పలికారు.
మరోసారి పార్లమెంటులో పాలస్తీనా అంశం చర్చకొచ్చింది. మరీ ముఖ్యంగా ప్రియాంక గాంధీ హ్యాండ్ బ్యాగ్ యాక్సెసరీ ధరించడం ద్వారా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది. ఆమెను చూసి మిగిలిన సభ్యులకు ఓ ఐడియా దొరికిపోయింది.